హలో ఎవ్రీవన్, ఇది బోనం రోజు తీసిన షాట్ అనమాట. అత్తయ్యదేమో మొత్తం బోనం దగ్గర ఆ బిందెలకి అన్నిటికీ బొట్లు పెట్టి దాంట్లో అరేంజ్ చేసి అవన్నీ అత్తయ్య చేస్తుంది. నేను వంట చేస్తాను బోనంలో పెట్టేవన్నీ. సో స్టార్టింగ్ విత్ అన్నం, పచ్చన్నం వండుతారు కాబట్టి దాంతోని స్టార్ట్ చేసేసి ఇంకా ఫటాఫటా మిగిలినవన్నీ చేయడం స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఎర్లీగా లేచి స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే ఫాస్ట్గా గుడికి వెళ్తే రష్ తక్కువగా ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ మేమిద్దరం లేచి అన్నీ ఫినిష్ చేసేసరికి చిన్నగా విశాల్, విష్ణు, మామయ్య, వీతాంశ్ వీళ్ళందరూ లేచి రెడీ అవుతారు. అలా వంటంతా టకటకటక ఫినిష్ చేసేసుకుంటాం. నేనేం చేశానంటే పచ్చన్నం, పప్పు, పరమాన్నం, బూరెలు, పెరుగు అండ్ ఆకుకూర అవన్నీ ఫినిష్ చేశాక వి ఆల్ గాట్ ఫటాఫట్లీ రెడీ. నేను ఎలా రెడీ అయినా వేదాంశ్తో అది మాట్లాడడం నాకు చాలా ఇష్టం. ఇది బాగుందా, అది బాగుందా అనుకుంటూ. ఇక్కడ జేజీలు ఉన్నాయి కదా, ఇప్పుడు జేజీలు అమ్మ తల మీద పెట్టుకుంటారు. రుచిస్తావా? అప్పుడు అమ్మ దగ్గర రావద్దు, ఓకేనా? అమ్మ దగ్గర చాలా జేజీ దీపాలు అన్నీ ఉంటాయి. ఓకే, ఇట్లా ఇట్లా పెట్టుకొని ఉండాలి. ఎట్లా పెట్టుకుంటా ఇచ్చినాక ముట్టియాలి. ఇంటికి వచ్చేదాకా తుడుచుకోకు. మంచి చదువు వస్తుంది, గుడ్ బాయ్ అంటాడు దేవుడు. టు బి వెరీ ఆనెస్ట్, నాకు పెళ్ళికి ముందు వరకు బోనం ఏంటి అనేది ఒక 1% ఐడియా కూడా లేదు. అమ్మ వాళ్ళ సైడ్ లేదు, నాన్న వాళ్ళ సైడ్ లేదు. సో అమ్మమ్మలు ఆర్ నానమ్మలు ఎవ్వరు చేయడం నేను చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు బయట ఇంకొకరు అలా బోనం తల మీద పెట్టుకొని తిరగడం కూడా నేను నా కళ్ళతో చూడలేదు. అలాంటిది ఆల్ ఆఫ్ ఏ సడన్ పెళ్ళి అవ్వంగానే బోనం ఎత్తుకోవాలన్నారు. నేను అసలు ఫుల్ ఆల్మోస్ట్ షివరింగ్ అనమాట. కొరివికి వెళ్ళాం, అక్కడ ఎత్తుకోవాలి అంటే ఇంకా ఎత్తుకున్నాను. యాక్చువల్లీ అమ్మవారే అలా చేపించుకుంటుందేమో. అది ఎత్తుకొని గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. అసలు ఆ మెమరీ అయితే అన్ఫర్గెటబుల్ అనమాట. మేము యాక్చువల్లీ 2 బోనాలు చేస్తాం. ఒకటేమో మహంకాళి అమ్మవారికి, ఇంకొకటేమో పోచమ్మ తల్లి గుడికి తీసుకెళ్తాం. అందరు కూడా అలానే చేస్తారేమో, ఐ డోంట్ నో, కానీ మేము ఇలా చేస్తాం. లాస్ట్కి ఇంటికి వచ్చాక వీ ఎండెడ్ విత్ అవర్ ప్రసాదం.